కాకినాడ జిల్లా జగ్గంపేటలో సింగపూర్ కందుల శివప్రసాద్ కృష్ణక్రాంతి దంపతుల ఆర్థిక సహాయంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహనీయుడని, ఆయన స్ఫూర్తితో దేశ విదేశాల నుండి కూడా ఈ అన్నా క్యాంటీన్కు సహకరిస్తున్న దాతలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. సోమవారం సింగపూర్ వాస్తవ్యులు కందుల శివప్రసాద్ కృష్ణకాంతి దంపతులు ఆర్థిక సహాయంతో ఈ అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తకొండబాబు, వేములకొండ జోగారావు, అడబాల వెంకటేశ్వరరావు, పార్థసారథి, మూర్తి, రామారావు, ఎల్ఎంలిసియం, దాపట్టి సీతారామయ్య, వెలిశెట్టి శ్రీను, డేగల సత్యబాబు, అడబాల పెదబాబు, నండ్ల చిరంజీవి, సంతక శంకర్ తదితరులు పాల్గొన్నారు. తన స్థలాన్ని ఆక్రమించిన గాంధీ వెంకటేశ్వరరావుపై, ఆయనకు సహకరిస్తున్న పెద్దాపురం ఎంఆర్ఓపై తగు చర్యలు తీసుకోవాలని గుడాల చంద్రమ్మ ప్రజా దర్బార్లో వినతి పత్రాన్ని అందజేశారు. స్థానిక పెద్దాపురం కొత్త మాలపల్లికి చెందిన గుడాల చంద్రమ్మకు పెద్దాపురం మండలం వాల్తిమ్మాపురం గ్రామంలో ఉన్న 0.30 సెంట్ల భూమిలో తన పక్క పొలం రైతు తన పొలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడని పెద్దాపురంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అంతేకాక పెద్దాపురం రెవెన్యూ డివిజన్ ఆఫీసులో సర్వే కోసం అర్జీ పెట్టుకోవడం జరిగిందని, ఈలోపే పక్క పొలం రైతు గాంధీ వెంకటేశ్వరరావుతో ఎంఆర్ఓ చేతులు కలిపి తన పొలంలో గోడ నిర్మించడం జరుగుతుందని, దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, దీనిపై తగు విచారణ జరిపి తమ పొలాన్ని ఆక్రమించే వ్యక్తులపై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మీడియా ద్వారా తెలపడం జరిగిందన్నారు. నా పేరు సుదర్శనరావు చిలకపాటి. మా అమ్మమ్మ గారి పేరు గుడాల చంద్రమ్మ అండి. మా అమ్మమ్మ గారికి కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం వాల్తిమ్మాపురం గ్రామంలో సర్వే నెంబర్ 149/2లో 30 సెంట్లు ల్యాండ్ ఉంది సార్ అండి. ఈ ల్యాండ్ పక్క పొలం రైతు గ్రంథి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మా అమ్మమ్మ గారు పొలాన్ని ఆక్రమించేయాలని చేసి ఎన్నో ప్రయత్నాలు చేసేసారు. గత నెల 19వ తారీఖున అలాగే ప్రయత్నం చేస్తే ఈవిడ అడ్డుకుంటే ఈవిడిని తిట్టి, మా పొలం పేరుతోటి మా లంజలను తిట్టి ఇష్టాసారంగా దాడి చేయడం జరిగింది సార్. ఈ విషయం మీద పెద్దాపురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగిందండి. కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పెద్దాపురం ఎంఆర్ఓ గారు ఏం చేశారంటే ఈ యొక్క గ్రంథి వెంకటేశ్వరరావు అనే వ్యక్తితోటి కుమ్మక్క అయిపోయి మా భూమిలో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకుంటారు, గోడ నిర్మించుకుంటారు. ఒకవేళ వాళ్ళు అడ్డుపడితే మా మీద చర్యలు తీసుకోమని చెప్పేసి పెద్దాపురం పోలీసు వారికి పెద్దాపురం ఎంఆర్ఓ గారు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది సార్. ఈ విధంగా ఎటువంటి ఎంఆర్ఓ గారిని సర్వే ఈ పొలం నిమిత్తం ఒకవేళ మాది కాదని అన్నప్పుడు మేము సర్వే పెట్టుకున్నాం కదండి. మొన్న 23
23/9/2024 తేదీన పెద్దాపురం ఆర్డీఓ గారికి సర్వే చేయమని చెప్పేసి ఫిర్యాదు చేసుకున్నాం అండి. సర్వే జరగాల్సి ఉండగా ఈ లోపల మీరు ఎలాగా మా పొలంలో పని చేస్తారు, గోడ నిర్మించుకుంటారు, వస్తే మామే చర్యలు తీసుకోమని నేను పెద్దాపురం ఎంఆర్ఓ గారిని అడిగితే ఆవిడ నోటుకొచ్చినట్టు మాట్లాడి వాళ్ళు మాకు కావాల్సి ఇచ్చారు, మీరు కానీ ఇస్తే పని చేయొద్దని ఆపుతాను, లేదంటే వాళ్ళ పనాలు చేసుకుంటారు, మీ దిక్కున్నతో చెప్పుకోండి అని చెప్పేసి అన్నారండి. కలెక్టర్ గారు ఈ విషయం మీద సమగ్రంగా విచారణ జరిపి ఈవిడికి న్యాయం చేసి ఈ యొక్క భూమిని ఈవిడికి అప్పగించి ఈవిడికి గ్రంథి వెంకటేశ్వర గారికి ఎవరైతే సహాయం చేశారో ఎంఆర్ఓ గారి మీద చర్యలు తీసుకుని ఈవిడికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామండి. కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డిఎంఓ ఎస్ భాస్కర్ రావు పదవి విరమణ వీడ్కోలు కార్యక్రమాన్ని సహ ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పదవి విరమణ చేసిన భాస్కర్ రావు మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో మలేరియా, డెంగ్యూ జ్వరాలు రాకుండా తగిన అవగాహన కార్యక్రమాలతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి ఆదేశాలతో నిర్మూలన దిశగా అడుగులు వేయడం జరిగిందని తెలిపారు. తనకు సహకరించిన సహ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాక తనకు ఎంతగానో సహకరించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వై డానియల్, వై నాగబాబు, పి జీవన్ కుమార్, ఎన్ రమేష్, పిఎస్ ప్రకాష్ రావు, ఆనంద్, వి ఎర్రబాబు, జి మధుసూదన్ రావు తదితరులు పాల్గొని తన ఆత్మీయతను తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నేను జిల్లా మలేరియా అధికారిగా ఈరోజు పదవి విరమణ చేయడం జరుగుతుంది. మరి ఎన్నాళ్ళు కొత్తగా ఏర్పడిన కాకినాడ జిల్లాలో మలేరియా ప్రోగ్రాంపై మన గౌరవ డిఎంహెచ్ఓ గారి అధ్యక్షతన వారి గైడ్లైన్స్లో మరి సభ్యుల అధికారుల సహాయ సహకారంతో ఏ ఇబ్బంది లేకుండా ఈ ప్రోగ్రాన్ని మరి విజయవంతంగా ముందుకు నడిపించామని చెప్పేసి నేను భావిస్తున్నానండి. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన కాకినాడ జిల్లాలో డెంగ్యూ అన్నది ఎక్కువగా ఉండేది. మరి 2 సంవత్సరాల్లో అద్భుతమైన కృషి ఫలితంగా సభ్యుల అధికారులు క్షేత్రస్థాయిలో వారికి కేటాయించిన ఏరియాల్లో ఈ డెంగ్యూ, మలేరియా కార్యక్రమాలపై మంచి విధంగా చేసినందుకు తగ్గుముఖం పట్టిందండి. గత 22 సంవత్సరం నుంచి పోలిస్తే ఇప్పుడు మనకి మలేరియా, డెంగ్యూ అన్నది తక్కువగానే ఉంది. కాబట్టి దీనికి క్షేత్రస్థాయిలో సభ్యుల అధికారులు, అలాగే పిహెచ్సి పారామెడికల్ సిబ్బంది, వైద్యాధికారులు అందరూ సహాయ సహకారం అందించడం వల్ల మనం ఈ జిల్లాని కంట్రోల్ మెజర్స్ విషయంలో చాలా ఎఫెక్టివ్గా చేసి మా ఎన్విబిడిసి కార్యక్రమాన్ని అవసరం మేరకు కేసులను నిరోధించని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నానండి. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సభ్యుల అధికారులకి మట్టుకి చాలా కృషి అండి. వారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ శ్రీ సింగం శక్తి నేను ప్రత్యేకంగా మన జిల్లా వైద్యాధికారి అయిన డాక్టర్ నరసింహనాయక్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో సమస్యలు పరిశీలించి ఒక నివేదిక తయారు చేసి ఎమ్మెల్యేకి అందజేయడం జరుగుతుందని టీడీపీ సీనియర్ నాయకులు ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ సింగనేడి నాగ తిరుపతిరావు అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ సింగినేడి నాగ తిరుపతిరావు దత్తుడు, తూర్పుగోదావరి జిల్లా కోశాధికారి సానా శ్రీను మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు కరకుదురు గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో వాటిని పరిశీలించి ఒక నివేదిక తయారు చేసి ఎమ్మెల్యేకి అందజేయడం జరుగుతుందని,
కరకుదురు గణేష్ నగర్లో ఉన్నటువంటి పనులు, గ్రామంలో ఉన్న పనులు అన్నీ గుర్తించి గత ప్రభుత్వం ఏ పనులు చేయకుండా కుంటిపడిపోయిందని, రోడ్లు, డ్రైన్లు, కుళాయిలు ఏవి కూడా సరిగ్గా లేవని అవి అన్నీ చూసి తీర్మానం చేసి గ్రామ సచివాలయానికి ఇచ్చి గ్రామాన్ని పూర్తిగా డెవలప్మెంట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో కూటమి నాయకులు, ప్రజలు సమస్యలు తెలుసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సింగనీడి దత్తుడు, సానా శ్రీను, సానా రాంబాబు, నక్కా వెంకన్న, తోటకూర చక్రధరబాబు, చలికి శ్రీనివాస్, సానా వీరబాబు, ఆనాల బ్రహ్మం, పాటంశెట్టి వెంకట్రావు, బత్తుల సత్తిబాబు, నరాలశెట్టి రాజు, గుండా సోమాలమ్మ, కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కరకుదురు గ్రామ ప్రజలకి ముందుగా నమస్కారాలు తెలియజేసుకున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అవుతుంది. గత ప్రభుత్వం ప్రతి గ్రామంలోని కూడా డెవలప్మెంట్ పనులు ఏమీ చేయకుండా పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి. డ్రైన్లు, ముఖ్యంగా మంచినీరు కుళాయిలు, అలాగే ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి. అవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి గ్రామాన్ని, ప్రతి వీధిని కూడా చూసి ఆయన ఇక్కడ ఇచ్చిన హామీ మేరకు నేను అన్ని డెవలప్మెంట్ చేస్తున్న మేరకు ఆయన ప్రతినిధిగా నేను వచ్చి ఇక్కడ గమనించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఈ గిరీశ్వర నగర్ అదే దేవుని మాన్యంలో ప్రతి వీధిలో కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఏంటంటే కుళాయిలు రావడం లేదు, ఎలక్ట్రిసిటీ సరిగ్గా పనిచేయడం లేదు, సిమెంట్ రోడ్లు కూడా కుంటుపడి ఉన్నాయని మాకు అందరికీ వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ తీసుకుని దత్తు గారు, నేను అందరూ వచ్చి ఇక్కడికి కూటమి నాయకులు అందరూ వచ్చి పరిశీలించి ఇవన్నీ కూడా ఎన్ఆర్జీసీ నిధుల్లోని అలాగే ప్రతిదీ చూసి ఈ పంచాయతీలో తీర్మానం చేసుకుని మేము ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తామని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మనకు 2 సిమెంట్ రోడ్లు ముఖ్యంగా ముందుగా 6 రోడ్లు పెట్టారు. ముందు రోడ్లు 2 రోడ్లు అవుని ఆ 2 రోడ్లు కూడా మన దత్తు గారు చెప్పినట్టుగా సానరామగురి మిల్ దగ్గర నుంచి అటగట్ల రోడ్డు నుంచి చెరువు వరకుని, అలాగే దుర్గమ్మ గుడి దగ్గర మెయిన్ రోడ్ నుంచి కడిలంగమగురి ఇంటి దాకా 2 రోడ్లు అయినాయి. రామారామ 25 లక్షల శాంక్షన్ అని ఆ రోడ్లు త్వరలో పూర్తి చేస్తాం. అలాగే ప్రతి ఎక్కడెక్కడ సిమెంట్ రోడ్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ మేము నోటిఫై చేసుకుని ఎస్సీపేటలో కానీ అన్నీ తిరిగామన్నా ఇవన్నీ నోటిఫై చేసుకున్నాం. అలాగే ఎవరెవరికి పెన్షన్ అంతులు అవి కూడా చూసుకున్నాం. పెన్షన్ కానీ ఎక్కడెక్కడ ముసలి వికలాంగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చూసుకుని అన్నీ రెక్టిఫై చేసుకుని ఎక్కడ మనకి అన్యాయం జరగకుండా అందరికీ ఈ ఫలాలన్నీ అందుబాటులో రావాలని ఆయన చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో, మోడీ గారు వాళ్ళందరూ కూటమి ఆధ్వర్యంలో గ్రామాన్ని డెవలప్ చేసి గ్రామాలు అభివృద్ధి అవునప్పుడే దేశం డెవలప్ అవుద్ది అనేది ఒక విధానం. ఈరోజు కరకుదురు గ్రామం తూర్పుపేటలో ఉండేటువంటి పనులన్నీ కూడా ఏమున్నాయో మొత్తం గ్రామంలో ఉండేటువంటి పనులన్నీ గుర్తించి ఇప్పటి వరకు కుంటుపడిపోయిన దాని మీద అన్ని డ్రైన్లు కానీ మొత్తం ఏ రోడ్లు కానీ కుళాయిలు కానీ ఏ సరిలేవు అవన్నీ చూసి తీర్మానం చేసి మన పంచాయతీకి ఇచ్చి మనం దీని మీద పూర్తిగా దీన్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇవన్నీ చూడడానికి వచ్చి ఇవన్నీ ఈ వీధులన్నీ తిరిగి ఏ ఇంట్లో ఏ సమస్య ఉందో అన్నీ చూసుకుని, అదేవిధంగా ఈ 5 సంవత్సరాల నుంచి కుంటుపడిపోయి ఉంది కాబట్టి ఇక్కడ చూసే నాదుడు లేక ఈరోజు ఇలా తిరగవలసి వస్తుంది. అదేవిధంగా ఈ డెవలప్మెంట్, ఈ గ్రామ డెవలప్మెంట్ మొన్న ఈ 5 సంవత్సరాల నుంచి మనకి ఇప్పుడు మట్టి పోసిన పాపం ఎక్కడ లేదు. మొన్న ఇంచుమించుగా 30 లక్షల రోడ్లు మన రాంబాబు గారి మిల్ దగ్గర నుంచి చెరుగొట్టు దాకా ఓ రోడ్డు, మెయిన్ రోడ్ నుంచి ఆర్బీకే కాడి నుంచి కరెక్ట్ వెంకన్న బాబు ఇంటి వరకు ఒక రోడ్డు, ఈ 2 రోడ్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. త్వరలో ఈ రోడ్లన్నీ కూడా వేయించి డ్రైన్లు అన్నీ కూడా మరమ్మతులు చేసి ఇవన్నీ కూడా అందంగా చేయాలని మా నాయకుడు చెప్పినటువంటి విధానంగా ఎమ్మెల్యే గారు అన్ని గుర్తించమని చెప్పారు కాబట్టి అన్నీ తిరిగి గుర్తించడం ఇవన్నీ కూడా త్వరలో పూర్తి చేసి ఈ కార్యక్రమాన్ని, అదేవిధంగా మనకి చెరువులు ఉన్నాయి, బోసం చెరువు వాటర్ రోడ్ చెరువు, ఆ 2 చెరువులు కూడా పూర్తిగా ఈ బోసం చెరువు అనేటువంటి తీసుకున్నాను వాకింగ్ ట్రాక్ కూడా చేయమని ఎమ్మెల్యే గారు అడుగుతాం. అది అడిగిన వెంటనే దాన్ని ఏదో రకంగా ఎక్కడ దుక్కున నుంచి కానీ స్టేట్ నుంచి కానీ ఆ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ చేద్దామనే ఉద్దేశం కూడా ఉంది. దాని మీద గ్రామంలో ఉన్న అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు చేసి గ్రామాన్ని అర్థవంతమైనటువంటి కాకినాడ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో అక్టోబర్ 3వ తేదీ నుండి 12 వరకు దసరా శరన్నవరాత్రి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ తెలిపారు.
ఈ సందర్భంగా సోమవారం ఆలయంలోని కళ్యాణ మండపంలో విలేకరులతో సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా 9 రోజుల పాటు నిత్య పూజలు అవతారాలతో నిర్వహిస్తామని చెప్పారు. ఈ 9 రోజుల పాటు నిర్వహించే అన్నదానానికి ఓ అజ్ఞాత భక్తురాలు 1,116 రూపాయలు బహుకరించిందని, అలాగే 2.5 కిలోల వెండి కిరీటంను కూడా మరొక భక్తుడు అందించారని చెప్పారు. ఈ 9 రోజుల పాటు భక్తులకు ప్రసాదం, అల్పాహార భోజన సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. అనంతరం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని అధికారులకు చెప్పారు. అలాగే ట్రాఫిక్ ఆటంకాలు లేకుండాను కోనేరులో ఉన్న నీరు కలుషితంగా ఉందని దాన్ని మార్పు చేయాలని సూచించారు. భక్తులు అందించే నగదు కానుకలతో తిరిగి ఆలయ అభివృద్ధికి భక్తులకు వినియోగించాలని వనమాడి సూచించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఆర్జేసీ కె సుబ్బారావు, ఈవో ఉండవల్లి వీరాసు, నగర టీడీపీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, జనసేన నాయకుడు సంగిశెట్టి అశోక్, పురోహితులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తున్నాం. భక్తులందరికీ కూడా అసౌకర్యం కాకుండా ఉండడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మీరు కొంచెం దయచేసి నిశ్చితంగా ఉండండి సార్. ఆయన సూచన మేరకు గత 10 సంవత్సరాల్లో నాకు ఉన్నటువంటి అనుభవం దృష్టిలో పెట్టుకుని ఏ భక్తులకి లోటు లేకుండా అన్ని రకాలుగా కూడా చేయాలని చూస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ వాటర్ టెంట్లు కానీ క్లీనింగ్ కానీ అవన్నీ శాసనసభ్యులు మీకు కూడా అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇకపోతే మేము అంటే శాసనసభ్యులు మాకు ఈ దేవాలయాన్ని అప్పగించిన తర్వాత తత్పూర్వంగా డిప్యూటీ కమిషనర్ 5 నెలల 20 రోజుల్లో 7,58,000 రూపాయలు కలెక్షన్ రావడం జరిగింది. నవరాత్రి ఉత్సవాలు సుందరి అమ్మవారి ఆలయంలో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాట్లకు సంబంధించి ఎక్కువైతే విధంగా ఉన్నాయని దాన్ని పర్యవేక్షణ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. అన్నీ కూడా సక్రమంగా అమలు చేయడం జరుగుతున్నాయి. ఇప్పటికే బ్రెడ్డాస్ నిర్మాణం కానీ క్యూలేస్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చాలా పూర్తిగా వచ్చినాయి. ఇక మిగతా ఎలక్ట్రానిక్ సంబంధించి కానీ అలాగే మంచినీటి సదుపాయాలు ఇంకా భక్తులు వచ్చేటువంటి ఎందుకంటే వేలాది మంది భక్తులు దర్శించుకున్నటువంటి ఈ సమయంలో వారెవరికి అసౌకర్యం కలగకుండా దేవాలయ ధర్మాదాయ శాఖ తరఫున మన ఇక్కడ ఈ జాతరలు అలాగే ప్రముఖులు అందించేటువంటి సహాయ సహకారాలు అందరితో మేము కోఆర్డినేట్ చేసుకుని అందరికీ కూడా ఏర్పాటు చూడడానికి అన్ని సంసిద్ధంగా ఉన్నామండి. బంగారు చీర అలంకరణ చేసినప్పుడు 1,00,000 మంది పైకి వచ్చి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకోవాలి. అదేవిధంగా ఈ అమ్మవారి దేవాలయం చాలా ప్రతిష్ట అమ్మ దైవం ఉంటే అన్నీ ఉన్నట్టుగా భావిస్తారు. చాలా ఖచ్చితమైన అమ్మవారు. అదేవిధంగా ఇప్పుడే చూసాము మొన్నటి కూడా వచ్చినప్పుడు మొన్న సరస్వతి పూజ అయితే చాలా బాగా చేశారు. 3,000 మందితో సరస్వతి పూజ చేయడం జరిగింది. చాలా బాగా చేశారు. అదేవిధంగా ఎదుర్కొన్న కోనేరు ఉంది, చాలా పాడైపోయింది. చాలా అక్కడ డస్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ప్లాస్టిక్ వస్తువులు కూడా కనిపిస్తున్నాయి అక్కడ. అన్నీ కూడా శుభ్రం చేయాలి, క్లీన్ చేయాలి, పెయింటింగ్ చేయాలని చెప్పాము. అదేవిధంగా సగినైన ఏర్పాట్లు చేసుకోవాలి. భక్తులు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని చెప్తే ఏర్పాటు కూడా చేయడానికి సిద్ధమయ్యారు. అదేవిధంగా గతంలో చూసుకున్నట్టయితే మీ అందరికీ చెప్పాలి, గతంలో కూడా చెప్పాము. గతంలో పాస్ ఇస్తే ఫ్రీగా అందరూ వచ్చి దర్శనం చేసుకోవాలి. సరే, నా పాస్ ఇచ్చిన తర్వాత లోటుపాట్లన్నీ కూడా తెలుసుకున్నాం. చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాం. ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. భక్తులు కంట్రోల్ చేయడం కూడా కష్టమైపోయే పరిస్థితి వచ్చింది. ఆ పాసులు ఇచ్చిన తర్వాత
డూప్లికేట్ పాసులు కూడా దయచేస్తారు. ఎంత విచిత్రం అంటే ఏంటి ఎంతమంది వచ్చేస్తారు ఏంటి వచ్చేస్తారని చెప్పి పాసులు చెక్ చేస్తే పాసులు డూప్లికేట్ పాసులు కూడా దయచేసి కంట్రోల్ చేయని పరిస్థితి అయిపోయింది. అవన్నీ కూడా పరిశీలించి గమనించి పాసులు ఇవ్వడం వల్ల ఆదాయం పడిపోయింది, అన్నీ పడిపోయినాయి. అట్లా కాదు, అమ్మవారి దర్శనం చేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపి 10 రూపాయలు టికెట్ పెడితే వచ్చేవాడు చాలామంది మేము కట్టండి 10 రూపాయలని ఇచ్చొస్తాం అని చెప్పి ప్రజల నుంచి వచ్చిన మాట, వారి మాట ప్రకారంగానే ఆ రోజున దాన్ని మార్చి 10 రూపాయలు టికెట్ పెట్టాం. 10 రూపాయల తర్వాత 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు ఆ విధంగా పెట్టడం జరిగింది. దానివల్ల ఆదాయాలు కూడా పెరిగినాయి, దేవాలయం ఆదాయం పెరిగింది. అదేవిధంగా మనం దేవాలయ ఆదాయం పెరగడమే కాదు, తగిన ఏర్పాట్లు కూడా మనం ప్రజలకి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ సందర్భంగా ఏమంటారంటే ఇక్కడ ఉన్నటువంటి కాకినాడ ప్రజలు కాదు, జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా అమ్మవారి దర్శన విషయంలో మీరందరూ కూడా వచ్చినప్పుడు కొంత సమయం పాటించండి. చాలా రద్దీ అయినప్పుడు చాలా ఇబ్బంది కలుగుతున్నామని చెప్పినట్టుగా దర్శనం లేట్ అవుతుందనో లేకపోతే మాకు దర్శనం అవకాశం కల్పించట్లేదనో ఇంకోటి మాట్లాడే సందర్భాలు ఉంటాయి. ఎవరైతే టికెట్ తీసుకుని వస్తారో వాళ్ళకి ఆ టికెట్ ప్రకారంగానే దర్శనం ఉంటుంది. ఇందులో విఐపీలకి దర్శనం సపరేట్గా చేయవలసి ఉంటుంది. కొంతమంది ఐఏఎస్లు వస్తారు, ఐపీఎస్లు వస్తారు, ప్రోటోకాల్ ప్రకారంగా వాళ్ళు చేయవలసి వస్తుంది. వాళ్ళ ఏర్పాటు వాళ్ళే చేస్తాం. కానీ అందరు విఐపీలు అయిపోతారు. ఎక్కువ అందరు విఐపీలు కూడా అయిపోవడం కూడా చాలామంది రికమెండేషన్తో అది కూడా కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. అయినప్పుడు కూడా పర్లేదు, వాళ్ళందరూ కూడా సమయం చేసుకుని దర్శన భాగ్యం కలిగించడం జరుగుతుంది. ఎవరు కూడా నిరుత్సాహపడగలదు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర సాంకేతిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి, పాఠశాల విద్యాశాఖ మరియు జేఎన్టీయూకే సంయుక్త ఆధ్వర్యంలో సైన్స్ బోధనలో నూతన పోకడల ఆవిష్కరణల అంశంపై ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం. ఆహ్లాదకరమైన బోధనతో అద్భుత విజయాలు సాధించవచ్చునన్న జేఎన్టీయూకే వీసీ ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ. అక్టోబర్ 3 నుండి 12 వరకు కాకినాడ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలకు ఏర్పాట్లు. సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించిన ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ. కాకినాడ జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కాకినాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా. తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడి లడ్డూ పవిత్రత దోషులను శీఘ్రమే శిక్షించాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే పిల్లల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.